నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్ శ్రీమాత్రే నమః. మనం ఆల్రెడీ జ్యోతిర్లింగ సిరీస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా లాస్ట్ 2 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో లాస్ట్ వీడియో ఇది. సో ఈ వీడియోలో మనం 2 జ్యోతిర్లింగాలను తెలుసుకున్నామండి. ఈ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎంతో మందికి వెళ్ళాలని కోరికగా ఉంటుంది కేదార్నాథ్. కేదార్నాథ్ స్వామి కేదారేశ్వరుడిగా వెలిసి ఉన్నాడు. స్వామి వెనక రహస్యం ఏమిటి, అక్కడ ఎందుకు వెలిసాడని కూడా మన వీడియోలో తెలుసుకుందామండి. సో పాండవులు స్వామిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అంటే యుద్ధం అయిపోయిన నదిలో మనకి మోపురం అయితే తుంగా నదిలో స్వామి యొక్క చేతులు కనిపిస్తాయి అన్నమాట. సో చేతుల తర్వాత మనకి రుద్రనాథ్లో స్వామి యొక్క ముఖం కనిపిస్తుంది. ఆ తర్వాత మధ్యమేశ్వరిలో స్వామి యొక్క నాభి కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి కపాలేశ్వర స్వామి యొక్క తల కనిపిస్తుంది అనమాట. ఇలా 5 కేదార్నాథులు మనకి మన స్వామిని దర్శించుకోవచ్చండి. చాలా మంది అనుకుంటుంటారు కేదార్నాథ్ అంటే ఒకే ఒక్క లింగం కనిపిస్తుంది, ఆ లింగం మనం దర్శించుకుంటూ ఉంటాం. కానీ కేదార్నాథ్లో మనకి 5 లింగాలు ఉన్నాయన్నమాట. సో ఈ 5 లింగాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా వచ్చిన మనకి 2019లో ఫ్లడ్స్ వచ్చాయి కదా. సో ఆ ఫ్లడ్స్ కి అక్కడ భీమశిల అని ఒక పెద్ద శిల ఉంది. ఆ శిల మనకి కేదార్నాథ్ కూడా కాపాడుతుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఈ యొక్క యుగాంతం అంటే ఈ యొక్క కలియుగాంతంలో కూడా మనకి కేదార్నాథ్ నుంచి పెద్ద పెద్ద రాళ్ళు పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి బ్రహ్మం గారు చెప్పారు కదా. సో అలాగే ఈ కేదార్నాథ్ అంతా కూడా మనకి ఆ ఒక కొండ ప్రాంతం అంతా కూడా కాపాడడానికి భీమశిల అనే ఒక శిల అక్కడ ఇప్పటికీ కూడా ఉంది అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ కేదార్నాథ్ విశేషం కూడా ఇంకా చాలా మంది దీన్ని ఒక మోక్షపురి కింద భావిస్తూ ఉంటారు. ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళాలి అంటే నిజంగా మనం చాలా డేర్ చేసి ఉండాలన్నమాట అండి. నిజంగా మన ప్రాణాలను మీద మనం తీపి వదిలేసుకోవాలి. ఎందుకంటే ఆ గుర్రాల్లో చాలా మంది వెళ్తూ ఉంటారు, ఫ్లైట్స్ లో చాలా మంది వెళ్తూ ఉంటారు, అండ్ ఈ యొక్క రోప్స్ ఉంటాయి కదా, రోప్స్ మీద చాలా మంది వెళ్తూ ఉంటారు అనమాట. సో ఎక్కడ ఇంత చిన్న ప్రమాదమైనా కూడా నిజంగా ప్రాణాలు కోల్పోవచ్చు అనమాట అండి. చాలా చాలా చిన్న ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కేరళలో చాలా మంది ఉంటారు. నిజంగా స్వామి మనం దర్శించుకోవడం, స్వామి మనకి అనుగ్రహం చేసే తప్ప మనం పైకి వెళ్ళి స్వామిని చూడలేము అనమాట. ఎందుకంటే అంత ఎత్తైన కొండలు ఉంటాయండి. చాలా డేంజర్ ప్లేస్. లైక్ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం డేర్ చేయకండి. సో మంచిగా ఎంగేజ్ లో ఉండి వెళ్దాం అనుకున్న వాళ్ళు, ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి స్వామిని దర్శించుకోండి. సో హిల్స్ అండ్ పైన వాళ్ళకంటే మనకి పైకి వెళ్ళే కొద్దికి మనకి ఆక్సిజన్ లెవెల్ పడిపోతూ ఉంటాయి అనమాట. సో గ్యాసెస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలండి. పళ్ళకి మోసే వాళ్ళు ఉంటారు. సో ఎక్కడ చిన్న స్లిప్ అయినా కూడా మన ప్రాణాలు కూడా చలకాటం ఆడాల్సి వస్తుంది అనమాట. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుని ఈ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళండి. అలాగే లేకపోతే మంచిగా ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి స్వామిని దర్శించుకోండి. ఓకేనా. సో ఇది మనకి కేదార్నాథ్. ఆ తర్వాత మనకి వచ్చేసి మనకి గిరీశ్వర స్వామి అన్నమాట. సో ఇది మనకి లాస్ట్ జ్యోతిర్లింగం మనకి. సో ఇది ఎక్కడ ఉంది మనకి, ఇదంతా కూడా మనకి హిమాలయ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది అనమాట అండి. ఇది మనకి శివ పురాణంలో దీని ఒక విశేషత ఉందన్నమాట. శివ పురాణంలో గ్రీష్మ అనే ఒక భక్తురాలని స్వామి అనుగ్రహించడానికి అక్కడ గిరీశ్వర లింగంగా స్వామి వెలిసారనమాట. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే శివపురాణంలో మనకి ఉన్న చిన్న బిట్, ఒక చిన్న పారాగా ఉందన్నమాట దీని గురించి. సో అదే మీకు ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. సో దీని వెనకాల కొంచెం హిస్టరీ కూడా ఉందన్నమాట అండి. సో అది ఇంకా క్లారిటీగా మేము అంటే చాలా రిసోర్సెస్ నుంచి మ్యాటర్ తీసుకొచ్చుకున్నాం కదా. సో అక్కడక్కడ కొంచెం కొంచెం మనకి మిస్లీనియస్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో కుదిరితే విశేషంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. సో గిరీశ్వర లింగంగా స్వామికి మనకి గిరీష్మ అనే యొక్క భక్తురాలని కోరిక మెచ్చి స్వామి ఇక్కడ వెలిసారనమాట. యాక్చువల్ గా ఏంటంటే మనకి గిరీష్మ అనే భక్తురాలు రోజు కూడా 101 లింగాలను తయారు చేసి 101 లింగాలకి అభిషేకం చేసి శివ పూజ చేసి ఆ లింగాలన్నీ కూడా దగ్గరుండి సరస్సులో వదిలిపెడుతుంది అనమాట. సో ఇవన్నీ చూసిన వాళ్ళ ఆడపడుచులు ఆ ఒక భక్తిని ఆమె భక్తిని ఆ శివతత్వాన్ని తట్టుకోలేక ఏం చేస్తారు అంటే వాళ్ళ ఆడపడుచు పిల్లలు ఉన్నారనమాట. పిల్లలు లేకపోతే గ్రీష్మ ఒక కొడుకుని తీసుకెళ్లి ఒక సరస్సులో వదిలేస్తారు. సరస్సులో తోసేస్తారనమాట. తోసేస్తే గ్రీష్మ చాలా బాధపడి స్వామి నిన్ను ఇంతలా పూజించిన నాకు పుత్ర శోకం ఎందుకు అని చెప్పేసి బాధపడితే స్వామి ఇక్కడ ఆమె పేరుతోనే స్వామికి వెళ్తారనమాట. అలాగే చనిపోయిన తన కుమారుని కూడా బతికించి స్వామి ఇక్కడ తన యొక్క ఆ
ఏమంటారు తన ఒక గుర్తుని నిలబెట్టుకుంటారనమాట. ఎందుకంటే స్వామి తన ఒక అనుగ్రహం ఆ ప్రాంతంలో ఉందని చెప్పేసి స్వామి అక్కడ జ్యోతిర్లింగంగా వెలుస్తారండి. సో ఈ జ్యోతిర్లింగాన్ని వెనకాల ఎన్నో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి పిల్లల గురించి ఎవరైతే కోరుకుని ఉంటారో వాళ్ళకి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే స్వామి ఇక్కడ బిడ్డని రక్షించే స్వామి కింద కూడా ఇక్కడ స్వామి చెప్తాడు. ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా చిన్న చిన్న ఉంటాయి కదా! పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మన స్వామి ఇక్కడ తీరుస్తారని చెప్పేసి ఈశ్వరలింగం కింద స్వామి ఇక్కడ వెలిసారని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఇలా మనకి 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని మనం దర్శించుకోవడం చాలా టైం పడుతుందండి. సో మనం ఒక జ్యోతిర్లింగం ఒక శక్తిపీఠం ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా! కొన్ని జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు పక్కపక్కనే ఉంటాయి. అంటే శ్రీశైలంలో మనకి మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారు. ఇలా కొన్ని కొన్ని జ్యోతిర్లింగాలు మనకి పక్కనే అమ్మవారు అయ్యవారు ఉంటారు. కాశీలో విశ్వనాథుడు, అలాగే విశాలాక్షి. ఇలా మనకి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు కలిసి ఉన్న ప్రాంతాలు ఫస్ట్ దర్శనం చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్‌లో చేసుకోవాలి. ఒకే వేలో వెళ్ళాలని ఏమి ఉండదనమాట. సో మనకి ఎలా కుదిరితే మన దగ్గర ప్రాంతాలు బట్టి మనం చేసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోండి. లాంగ్ నుంచి షార్ట్ అంటే మన ఇంటిని దూరంగా ఉన్న ప్రదేశం ఏంటి? అంటే మన స్టేట్ నుంచి, మన కంట్రీ నుంచి దూరంగా ఉన్న ప్రదేశం ఏంటి? అది చూసుకొని అక్కడి నుంచి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లోకి రండి. మనకి కేదార్‌నాథ్ చాలా దూరం. ఫస్ట్ కేదార్‌నాథ్ పెట్టుకొని కేదార్‌నాథ్ తర్వాత గిరీశ్వర్, గిరీశ్వర లింగము. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇలా మిగతా కొంచెం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క ఆర్డర్ కింద వస్తూ ఉంటాయి. షిరిడి వెళ్తే త్రయంబకేశ్వరం మనకి అక్కడ కవర్ అయిపోతుంది. భీమశంకరం కవర్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్ర సైడ్ వెళ్తే ఈ 2 కూడా కవర్ అయిపోతాయన్నమాట. సో ఎప్పుడైనా ప్రత్యేకంగా దీని నుంచి వెళ్ళలేని వాళ్ళు ప్రాంతాలు వెళ్ళినా కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరిన్ని వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి జ్యోతిర్లింగాల సీరీస్ కానీ, శక్తిపీఠాల సీరీస్ కానీ మీరెక్కడ చూడరు. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్ మన ఛానల్‌లో రాబోతున్నాయన్నమాట. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.